అలాగే లేచి నిలబడి ఉండగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువు. న్యాయాధిపతుల గ్రంథము 213 పేజీ నెంబరు, పాత నిబంధన 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతన్ని గెలవవచ్చును తెలుసుకును, మేము అతన్ని బంధించి అతని గర్వము అణుకుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణ్యములను నీకు ఇచ్చేదమని చెప్పి చదవబడిన మాటలను దేవుడు దీవించుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా ఆయన నడిపించుగాక. మనందరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒక నెల రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, నేను చాలా తక్కువగా ఉన్నాను సంఘానికి దగ్గరగా. మరి అలాగనే 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు కూడా బహుశా నేను ఇక్కడ ఉండకపోవచ్చు. గుంటూరులో మీటింగ్స్ ఉన్నాయి, అలాగే బాపట్లలో మీటింగ్స్ ఉన్నాయి. మరి అలాగనే వచ్చే నెల అంటే ఈ నెల 23వ తారీఖు నేను మరలా బయలుదేరి మరొకల దగ్గర కాజీపేటకు వెళ్ళబోతున్నాను. ఏదో ఒక విధంగా దేవుడు తన పనిలో వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మనందరం కూడా ఈ చివరి దినాల్లో మనం చేయాల్సిన పని ఏమిటంటే, మన దేవుని సన్నిధానానికి, అలాగే దేవునికి ఎంత సమీపముగా నువ్వు రాగలుగుతావో అంత సమీపంగా నువ్వు రావాలి. నువ్వు ఎంత సమీపంగా, ఎంత చేరువుగా నువ్వు దేవుడి దగ్గరలో ఉంటావో, నువ్వు ఉండగలవో, నువ్వు ఆయనకి దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నము నీ బలమంతా ఉపయోగించి ఎంతగా నువ్వు చేయగలవో అంతగా కూడా నువ్వు చేయాల్సినటువంటి సమయం ఏదన్నది అది దేవునికి దూరముగా ఉండే సమయం కాదు, దేవునికి అతి సమీపముగా ఉండేటువంటి సమయం ఇది. కనుక లోకములో జరిగేటువంటి విషయాలను మనం ఎప్పటికీ చూస్తున్నాం. వార్తలు ఓపెన్ చేస్తే ఎన్నో వార్తలు, వినకూడనటువంటి వార్తలు. ప్రపంచం అంతా కూడా ఎప్పుడు ఏ యుద్ధాన్ని ప్రారంభిస్తారో ఊహించినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం దేవుడి పిల్లలారా. అందులో నిమిత్తమే మనం అత్యంత చేరువగా దేవునికి ఉండాలి. హల్లెలూయా. మార్త మరియల ఇంటికి యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు, మరి ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంటి వారు అతిథిని ఎలాగ బాగా చూసుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఆ బేతనియ అనేటువంటి చిన్న గ్రామంలో ఉన్న మార్త మరియల ఇంటికి వెళ్ళినప్పుడు, మార్త అనేటువంటి ఆవిడ యేసు ప్రభువుని కోసము, ఆయన అతిథి కనుక ఆయన భోజన పదార్థాలు వండి పెట్టేటువంటి పనిలో ఉంది. అయితే మరియ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ఏమో పని చేయట్లా, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉందంతే. ఆమె ఇక ఏ పని చేయట్లేదు, కనీసం అట్లు తోవడం, కనీసం ఏదైనా ఉప్పు అందించడం, కారం అందించడం ఏం చేయట్లా. అయితే మార్తకు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటుంది, ప్రభువా, నా అక్క, మా సహోదరి నీ పాదాల దగ్గర కూర్చొని నాకు అసలు పనే చేయట్లా, నాకు సహాయపడట్లేదు, ఒక పనిలో కూడా సహాయపడట్లేదు, నువ్వు చెప్పకూడదు ప్రభువా. చూడండి ఎంత జనరల్ గా జరిగిన సంభాషణలు ఆ రోజుల్లో. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అక్కడ మార్త, నీవు జీవ సంబంధమైనటువంటి అనేకమైన పనులను పెట్టుకుని విచారపడుతున్నావు వాటిని గురించి, కానీ ఒక మనిషికి అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటే మరీ ఆశ్రయించిన పాదాల దగ్గర కూర్చొని ఆమె దేనినైతే కోరుకున్నదో
ఆమె ఏదైతే ఆశించిందో అది ఆమెకు అనుగ్రహించబడింది, అది ఆమె నుంచి దూరం చేయబడదు అన్నాడు ఆయన. ఎన్ని చెప్పాడు? అవసరమైన ఎన్ని అని చెప్పాడు ఆయన? 100 వేలని చెప్పలేదు. అవసరమైన ఒకటే అని ఉంటుంది, కానీ కింద ఫుడ్ కొన్ని అని ఉంటుంది. అక్కడ ఆ కొన్ని ఏంటో కాదు, నిత్య జీవపు సంగతులు. పరలోకం అంటే ఏంటి, విమోచన అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఇవాళ వీటి గురించి ఆలోచించేటువంటి మనుషులు లేరు. ఇవాళ చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా దేవుని ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి, లోక సంబంధమైన ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి మనం చూసుకుంటే, ప్రతి మనుషుడు కూడా హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ హిస్ సెటిల్మెంట్. నేను స్థిరపడాలి, నేను ఉద్యోగం సంపాదించాలి, నేను మంచి విద్యను అభ్యసించాలి, ఇక ఇవే అవసరం ఉన్నవి అన్నట్లుగా వాటి కోసం ప్రయాసపడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నా జీవితంలో కష్టపడి నాకు ఇల్లు కట్టుకుంటే చాలని కోరిక కలిగి ఉన్నాడు, ఇల్లు కట్టుకొని నిత్య జీవనం పోగొట్టుకుంటే ఆలోచన చేయండి. నేను 10 ఎకరాల పొలం కొనాలని ఆశ కలిగాడు, రూపాయి కూడబెట్టుకుంటున్నాడు, దాని మీద తన విచారాన్ని కలిగి ఉన్నాడు, దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టుకున్నాడు, ఇక అదే జీవితం ఉన్నట్టుగా బతికాడు. 10 ఎకరాల పొలం అన్నాడు, చనిపోయాడు, అందులోనే వాళ్ళ ఇంట్లో పాతి పెట్టారు. ఏదో ఆ కొన స్థలంలోనే మా దగ్గర ఉండాలని ఆ పొలంలోనే వాళ్ళ పూడ్చిపెట్టారు. ఇప్పుడు చచ్చిపోయినాడు, పొలం కొన్నాడు, బాగానే ఉంది, కానీ అతను చనిపోయిన తర్వాత ఏంటి ప్రయోజనాలు చెప్పండి? నిత్య జీవం లేదు కదా. బ్రతుకున్నంత వరకు కూడా ఆ పొలం గురించే విచారణ చేశాడు, ఈ బ్రతుకున్నంత వరకు కూడా ఇంటి మీద విచారణ చేశాడు. కొంతమంది ఉద్యోగాలు అదే పని, ఉద్యోగం చేయొద్దని చెప్పట్లేదు, తినొద్దని చెప్పట్లేదు. మీరు మంచి తినాలి, మంచిగా ఉండాలి, మనందరం కూడా మంచిగానే బ్రతకాలి, కానీ ఇక అదే జీవితానికి అవసరం అన్నట్టుగా ఇక అదే ఇక అసలు మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, అది ఒకటే అర్థం చేసుకుంటే చాలు. మనం ఎందుకు తీసుకురాబడ్డాం? ఏక సంబంధమైనటువంటి విషయాలలోని మునిగిపోయి నిమగ్నమై ఈ యొక్క చిన్న జీవితాన్ని ఇక్కడే ముగించుకొని వెళ్ళిపోదాం అనుకుంటా, ఇంకేదో ఉంది. మనం ఎందుకో తీసుకురాబడ్డాం ఈ భూమి మీద. దేవుడి స్వరూపంలో, దేవుడి పోలిక చొప్పున మనం ఈ భూమి మీద ఎందుకు తీసుకురాబడ్డాం అనేటువంటి ఆ కారణాన్ని ప్రతి ఒక్క మనిషి తెలుసుకున్నప్పుడు, వాడు మనోనేత్రము దేవుడు తెలిసినప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో నేను ఏదైతే ప్రయాసపడుతున్నాను అవన్నీ కొద్ది కాలమే. జాబ్ కూడా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంది. వాట్ ఇఫ్ యు డై వితౌట్ హ్యావింగ్ ఎటర్నిటీ? నిత్య జీవము లేకుండా, నిత్యత్వం లేకుండా చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ధనవంతులైన యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, సరైన స్థలంలోకి వచ్చాడు, సరైన ప్రశ్న అడిగాడు. ఏమిటి అడిగిన ప్రశ్న? నిత్య జీవానికి నేను పాత్రున్న వాళ్ళంటే, లేదా నేను మారుస్తున్న వాళ్ళని నేను ఏం చేయాలయా? ఎలాంటి ప్రశ్న అడిగాడు? అతనికి ధనం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి భక్తి చేసిన వాడు. అతనికి ఏం కుదరండి? నిత్య జీవం మీద ఎందుకు తను దృష్టి పెట్టాలనుకున్నాడు? ఎందుకంటే అది అవసరమైంది. వీటన్నిటికంటే భూమి మీద చూసే వాటన్నిటికంటే కూడా ఉత్తమమైనది, మేలైనది, కోరదగినది, వాసించదగినది, ఆపేక్షించగలిగేది ఏదైనా ఉన్నది అంటే అది నిత్య జీవం తప్ప ఏది లేదు. వాట్ ఎవర్ యు ఆర్ విల్లింగ్ ఆర్ విషింగ్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, దోస్ ఆర్ ఆల్ పెరిషబుల్. ఈ జీవితంలో నాకు కావాలి, నాకు ఇష్టమైనవి ఇవి అని ఏవైతే కోరుకుంటున్నావో మనుషులతో సహా అవన్నీ కూడా నాశనానికి గురయ్యేవే. బాటిల్ నాకు నచ్చింది, బాటిల్ ఎల్లకాలం ఉంటుందా? ఇదేమన్నా నిత్యమా? పెరిషబుల్, నాశనం అయ్యేది ఇది. అలాగే నువ్వు ఒక మనుషుని ఇష్టపడ్డా వాడు కూడా నాశనం అయ్యేవాడే, వాడు కూడా కొంతకాలం ఈ భూమి మీద ఉంటాడు. కానీ నిత్య జీవం అనేది అలాగా, నిత్య జీవం అనేది స్థిరమైనది. కనుక ఈరోజు మనం దేని మీద ఏది అవసరం అని అనుకుంటున్నామో అది అవసరమైనది కాదు. ఏదైతే సెకండరీ పెట్టుకుంటున్నామో మన ప్రాధాన్యత జాబితాలో, ప్రయారిటీ లిస్ట్ లో ఏదైతే 2వ స్థానం లేదా 3వ స్థానం పెట్టుకుంటున్నామో అది నీకు ముఖ్యమైనది. నాకు తెలియదు మీ ప్రయారిటీ లిస్ట్ లో ఏముందో, 2వ స్థానంలో 3వ స్థానం నా ఏముందో తెలియదు, కానీ అసలు మన ప్రయారిటీ లిస్ట్ అంటే ప్రాధాన్యత జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉండాల్సిందంటే అది నిత్య జీవం. నిత్య జీవం ఉండాలి మన ప్రాధాన్యత లిస్ట్ లో. నేను ఏమైనా సరే నిత్య జీవానికి నేను సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది నిత్య జీవం? నిత్య జీవం ఎలా వస్తుందయా?
లోకంలో ఉన్న విషయాలన్నిటి పట్ల విచారణ కలిగి ఉంటే వస్తుందా? ఎప్పుడు కూడా లోకాన్ని తృప్తిపరచాలి, అలాగే యేసయ్యను తృప్తిపరచాలి అని ఎప్పుడు అనుకోకండి. జరగడం వల్ల ఒక వరలో 2 కత్తులు పట్టవు. లేదా నేను స్పెషల్గా చేయించుకున్నాను 2 కత్తులు పెట్టే వర అంటావా? కత్తి విషయానికి వస్తే సరిపోతాం కానీ వాక్య విషయానికి వస్తే సరిపోదు. యూదా లోకాన్ని తృప్తిపరచాలనుకున్నాడు. 30 వెండి నాణాలు తీసుకుంటానయా, మీరు కోరినట్టు అప్పగిస్తానయా? మళ్ళీ యేసువారి దగ్గరికి వెళ్ళాడు, ఏమి ఎరగనట్టున్నాడు, ప్రభాత భోజనంలో పాల్గొన్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఈ పని తొందరగా కానివ్వన్నాడు. 2 పడవల మీద కాలు పెట్టాలనుకున్నాడు. ఒక పక్క భక్తి చేయాలనుకున్నాడు, ఒక పక్క అదే భక్తిని అప్పగించాలనుకున్నాడు. ఎలా సాధ్యమండి అది? హౌ కెన్ యూ సాటిస్ఫై ఏమంటారు యజమానులు 2 మాస్టర్స్? హౌ కెన్ యూ సర్వ్ 2 మాస్టర్స్ ఎట్ టైం? 2 యజమానులు ఎలా తృప్తిపరచగలుగుతాం? ప్రవక్త ఇచ్చాడు ప్రయారిటీ లిస్ట్, ప్రాధాన్యత జాబితాలు. మొట్టమొదటి దేవుడు ఉండాలి, 2 కుటుంబం ఉండాలి, 3 నువ్వు ఉండాలి, 4 తర్వాత ఇచ్చాడు ప్రాధాన్యత జాబితాలో. మొట్టమొదటి ఉండాల్సింది ఎవరంటే నీ జాబితాలో మొట్టమొదటి దేవుడు ఉండాలి. 2 ఎవరు ఉండాలి? నీ కుటుంబం ఉండాలి, 3 నువ్వు ఉండాలి. ఇవాళ మనం 2వ స్థానంలో వేరే అన్నయ్య తీసి పెడతాం కాదంట. ఆయన 4లో పెట్టు. 2, 3 నీ కుటుంబం నువ్వు ఉండాలి, దేవుడి తర్వాత. ఆ తర్వాతకి 4 అన్నయ్య. నేనేం చెప్తున్నానంటే ఇంకా అంశంలోకి వెళ్ళలేదు. నేనేం చెప్తున్నానంటే ఈ చివరి దినాల్లో మనము అత్యంత సమీపముగా చేరువగా దేవుడి దగ్గర ఉండాలి, దేవుడిలో ఉండాలి. దేవుడి దగ్గర నుంచి ఎంత నువ్వు దూరం అవుతూ వెళ్ళిపోతావో ఇది బాగా వినాలి, ఈ మాట మీరు వినండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతా ఉంటావో అంత నీ శరీరం నీ నిర్ణయాల మీద పట్టుతో సాధిస్తూ ఉంటావు. దేవుడి సన్నిధానంలో వచ్చిన నీకు నీ దేహాన్ని అదుపు చేసేటువంటి శక్తి నీ యొక్క ఆత్మ కలిగి ఉంటుంది దేవుడిలో ఉన్నంత వరకు. కానీ దేవుడి దగ్గర నుంచి దూరం అవుతున్న కొలది, దేవుడికి దూరంగా వెళుతున్న కొలది నీ శరీరం నీ నిర్ణయాల మీద పట్టు సాధిస్తుంది. గమనించండి, ఈరోజు నా అంశం ఏంటో తెలుసా? షోరేకు లోయ. అంశం ఏంటి? షోరేకు లోయ. విచిత్రంగా ఉంది కదా, ఒక లోయ పేరు మన అంశంగా తీసుకున్నాం. ఏంటి లోయ? ఈ లోయ గురించి ఎందుకు బైబిల్లో ప్రస్తావించబడింది అని కనుక మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో బలవంతుడుగా పిలువబడినటువంటి సంసోను పడిపోయినటువంటి లోయ ఇదే. సంసోను బలవంతుడు, 1000 మందిని చంపగలిగిన వ్యక్తి, సింహాన్ని సైతం గొర్రె పిల్లగా చేల్చగలిగిన వ్యక్తి, దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి. బైబిల్లో మనం చూడొచ్చు, యెహోవా ఆత్మ సంసోన్ని ప్రేరేపించగా అని ఉంటుంది. యెహోవా ఆత్మ సంసోన్ని ప్రేరేపింపగా, అలాగే యెహోవా ఆత్మ అతని మీదకి రాగా ప్రేరేపింపగా ఉంటుంది, ఆయన మీదకి రాగా ఉంటుంది. అంత బలవంతుడు పడిపోయిన స్పాట్ ఏదన్నా ఉంది అంటే అది షోరేకు లోయ. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, షోరేకు లోయ వంటి ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. క్రైస్తవులైనటువంటి మనము ఎవరితో కూర్చోవాలి, ఏ స్థలాలకు వెళ్ళాలి అనేవి మనం తెలుసుకొని ఉండాలి. ఎవరి ఆలోచన చొప్పున మనం నడవాలి, ఏ స్థలాల్లో ఉండొచ్చు, ఏ స్థలాల్లో ఉండకూడదు, ఏ స్థలాల్లో ఉంటే ఏ సమస్యలు వస్తాయి, ఏ స్థలాల్లో ఉంటే నాకు దీవనకరంగా ఉంటుంది, ఏ స్థలాల్లో ఉంటే నేను అవమానించబడతాను, లేదా ఏ స్థలాల్లో ఉంటే నేను గౌరవించబడతాను అనేవి ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. అది మన జీవితాలకే ప్రమాదం లేకపోతే నీ యొక్క ఆత్మీయ స్థితి భయంకరంగా దెబ్బతినొచ్చు కొన్ని స్థలాల ప్రభావం వల్ల. కనుక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు పిలిస్తే వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అక్కడికి, ఇవన్నీ కూడా నువ్వు గమనించుకోవాలి. నువ్వు ప్రస్తుతానికి ఇప్పుడున్న స్థితిలో నీకు అనిపించవచ్చు నాకు రక్షణ ఉంది, ఉంది, ఎవ్వరు కాదనట్లేదు. వాక్యం నాకు బాగా తెలుసు కాదనట్లేదు.
నువ్వు పాటలు పాడగలుగుతున్నావు, పాడుతున్నావు, ప్రార్థన చేసుకుంటా నేను, వాక్యం చదువుతున్నా నేను, సహవాసం చేస్తున్నా నేను, ఇవన్నీ ఉన్నాయి నీలో. కానీ సంవత్సరం కంటే బలవంతుడు కాదు, సంవత్సరం కంటే వాక్యం ఎక్కువ నీకు తెలియదు, సంవత్సరం కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేరేపించదు. అలాంటి సంవత్సరం స్టోరీకి లోయలో పడిపోయాడు. పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? కీర్తనకారుడైనటువంటి దావీదు తన కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక విశ్వాసి ఒక అవిశ్వాసికి మధ్య ఆయన భేదాలు చూపిస్తున్నాడు. అక్కడ ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవగా. ఇవాళ మనకు ఒక ఆలోచన చేయాలనిపిస్తే, లేదా మన జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? బాగా మందు తాగి సిగరెట్ తాగి ఎవరి దగ్గరికి వెళ్తావు? వాడికి వయసు అంటారు జనాలు, వాడు పెద్ద మనిషి అంటారు. ఎవరు నిర్ణయం తీసుకోవాలంటే ఆడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు దాగి ఊగుందా, ఆడు చేస్తే బాగుంటుందా అంటాడు. ఎవరైనా అసలు ఆయన వాక్యం తెలుసా? దేవుడు తెలుసా? ఆయనకు బైబిల్ గ్రంథం తెలుసా? ఇక దేవుడిని ఎరుగని వాడు, దేవుని భయం లేని వాడు ఎలాంటి ఆలోచన ఇవ్వగలడు? చెప్పండి చెప్పండి. చెప్తున్నాను, దుష్టుల ఆలోచన చెప్పండి నడవద్దు, పాపల మార్గం నువ్వు నిలవద్దు. ఇవాళ మనం వెళ్తున్న మార్గాలు ఏ మార్గం నుండి వెళ్తున్నాం మనం? ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నావు? మంచి మార్గాన్ని ఎంచుకున్నావా? చెడ్డ మార్గాన్ని ఎంచుకున్నావా? నీతి మార్గాన్ని ఎంచుకున్నావా? నీతి మాలిన మార్గాన్ని ఎంచుకున్నావా? అలాగనే అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా మనం ఎలాంటి స్థలాల్లో కూర్చోవాలి కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ఏ స్థలాలకు వెళ్ళకూడదో కూడా చెప్తున్నాడు. ఎలాంటి ఆలోచనలు పాటించకూడదో కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఇవాళ మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏం తెలియదు వాస్తవం చెప్పాలని, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాం, తెలియదని కాదు అక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళని చెప్పబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినప్పుడు వాక్యం అంటారు, నచ్చినప్పుడు లోక తీరిందేలా అంటారు. ఇది మీకు తెలుసు, తెలియదు కాదు. ఇది ఆచారం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అసలు వెనకాడు. ఇది ఆయా ఇది పెద్దల కాలం నుంచి వస్తుంది కదా, ఏం చెయ్యాలయ్యా? మరి ఆ పెద్దల కంటే పెద్దల కాలం నుంచి వస్తుంది కదా ఇది. దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏం చేద్దాం? ఈ ఆచారాలు చేసేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల కంటే పెద్దది కదా ఇది. ఆ పెద్దలని సృష్టించిన పెద్ద ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన చెప్పిన పెద్ద ఆ సంగతి ఏం చేద్దాం మనం? అందుకే చెప్తున్నాను, ఆలోచనలు విషయంలో చాలా మంది ఉండటం మంచిదే, కానీ ఆలోచనలో నుంచి నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి నువ్వే. అలాగే నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఏ స్థలాల్లో ఉండాలి. కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. మద్యపానం దుకాణానికి వెళ్ళొచ్చా మనం? చెప్పండి, వెళ్ళొచ్చు? వెళ్ళకూడదు. భక్తిహీనుల దగ్గర, భక్తిహీనులు అంటే సంఘాలకు పోరు వాళ్ళకి, ప్రార్థన అనుభవం ఉండదు వాళ్ళకి, వాక్య అనుభవం ఉండదు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నీకేం చెప్తారు వాళ్ళు? వాళ్ళని సందులోకి వెళ్ళాను, అక్కడ అమ్మాయి బలి ఉంది అంటాడు. అవును, వాస్తవమే. మెరుగైన మాటలు, పోటరద్దే మాటలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు. నిన్న రాత్రి మంచి మద్యం సేవించాం మేమందరం అని చెప్తాడు. లేదు ఇంకో చోట ఏదో ప్రభువు ఆటానికి వెళ్ళాము, మేము బలి కొట్టాం మనల్ని. ఇవి మనల్ని పాడు చేస్తాయి మనకు తెలియకుండా. నువ్వేం చేయని అవసరం లేదు, అక్కడ కూర్చోకూడదు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. కొన్ని ప్రదేశాలను మనం వెళ్ళకూడదయా. అలాగనే కొంతమంది మనల్ని ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానించబడే స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు అది ఎలాంటి స్థలమో నువ్వు గుర్తుగా కాదు, పిలుస్తున్నాడు పర్వాలేదు, కానీ అది ఏ స్థలం, ఎలాంటి స్థలం? హల్లెలూయా. అలాంటి స్థలాలకు మనం వెళ్ళకూడదు సార్. చూసుకోవాలి, మనం వివేచన కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలంగా మనకు ఒక వివేచన ఉండాలి. ఈ సోరేకు లోయ విషయానికి వస్తే, ఈ జన్మించినటువంటి సంసోను సామాన్యుడు కాదు.
ఈ సంసోను పుడతాడని ముందుగానే దేవుడు చెప్పాడు. ఒకసారి చూడండి 11వ అధ్యాయం. ఒక స్త్రీకి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెబుతుంది ఇలా. 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఆ కాలమున దారు వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడు ఉండేది. అతని భార్య గొడ్రాలై ఆరుపు లేకుండా ఉండేది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కారుపు లేక పోయేను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవదూత చెప్తున్నాడు. ఆ గొడ్రాలైనటువంటి ఆ స్త్రీకి చెప్తున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము, నీవు గర్భవతమైన కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టిన రోజులు మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, జన్మించేటువంటి కుమారుడు దేవుడి చేతులు నడిపించబడేవాడంట, దేవుడికి నాజీరు చేయబడిన వాడంట. అలాగే పుట్టే శిశువు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షించేవాడు. అంత గొప్ప పురుషుడు జన్మించబోతున్నాడు. కాబట్టి అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షరసం కానీ ద్రాక్ష రసానికి సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా సరే నువ్వు ఉపయోగించుకోండి. ఆ బిడ్డ పుడతాడు. పుట్టిన తర్వాత ఆ బిడ్డ జుట్టును అలాగే పెరగడం వల్ల నువ్వు ఆ జుట్టు కత్తిరించకూడదు, మంగళ కత్తి పెట్టకూడదు. దేవుడి యొక్క ఆత్మ బలముగా సంసోను మీదకి వస్తూ పోతూ ఉండేది. గమనించండి, ఎప్పుడైతే మనకు శక్తి అధికమవుతూ ఉంటుందో, ఎప్పుడైతే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబడుతూ ఉంటాయో అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. The more power you gain from God, the more careful you must be. ఎంత అత్యధికమైన శక్తి నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటావో అంత జాగ్రత్తను వహించాలి. అలాగే ఎంత రెవల్యూషన్ నీకు ఉన్నదో, ప్రత్యక్షత ఉంది నాకని చెప్పుకుంటావు కదా, ఉన్నది నాకు ప్రత్యక్షత ఉన్నదని నాకు చెప్తా కొన్నిసార్లు. నాకు తెలియజెప్పాడు దేవుడు అని చెప్పి, ఇదే తప్పు కాదు. కొన్ని సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడంటే నువ్వు నిజంగా దేవుడి ఎన్నికలో ఉన్నావు. కానీ ఆ ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే అత్యధికంగా వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. శక్తి ఎక్కువైతున్న కొలది జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మంచి ఎదుగుదల ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, ఇది ఎక్కువ అవుతున్న కొలది మనలోకి గర్వం ప్రవేశించాలని వస్తుంది. లూసిఫర్ దేవుడి చేత అభిషేకించబడ్డాడు. అప్పటి వరకు మరి గమనించలేదే. దేవుడు అన్నాడు, నిన్ను నియమించబడిన దగ్గర నుంచి కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీలో ఏ దోషం కనిపించలేదు అన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే దేవుడి చేత అభిషేకించబడ్డాడో చుట్టుపక్కల జనాలు ఎప్పుడైతే పొగుడుతున్నారో, నువ్వు మంచోడివి, నువ్వు దేవుడి చేత అభిషేకించబడ్డ వ్యక్తివి, నిన్ను అసలు దేవుడు భలే పొగుడుతున్నాడు, నేను వాడుకుంటున్నాడు దేవుడు అని ఎప్పుడైతే చెప్పబడిందో, అతనికి దక్కుతున్న వర్తకాన్ని చూసి, అతనికి దక్కుతున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులను చూసి ఏం చేశాడు? సాతానుడు గర్వించాడు. మరి మధ్యలో ఎందుకు రాలేదు? ప్రారంభంలో ఎందుకు రాలేదు? గమనించండి, భక్తి ఎక్కువ అవుతున్న కొలది, వాక్యం ఎక్కువ అవుతున్న కొలది, ప్రత్యక్షత అనేది ఎక్కువ అవుతున్న కొలది గర్వము నీలో ఉన్నదని అనట్లేదు, ప్రవేశించాలని చూస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నేను ఎక్కడికి వెళ్ళైనా సరే నా పరిశుద్ధతను నేను కాపాడుకోగలను అనిపిస్తుంది. నేను పడిపోనంత తేలిగ్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నిలబడగలను, ఎవరు నన్ను మోసం చేయలేరు. ప్రవక్త అన్నాడు, పక్షిరాజులు గాలి వీచేటప్పుడు కొన్నిసార్లు బండ చోటలు దాక్కోవాలి, ప్రతి గాలికి ఎదురు పోకూడదు. అంటే నీకు ఆ బలమైన గాలికి ఎదురేటువంటి బలాన్ని నీ రెక్కలకు దేవుడు ఇచ్చాడు. కానీ అన్ని గాలులకు వెళ్ళకూడదు సుమా, అన్ని గాలులకు నీ రెక్కలు ఎదురు ఆడించకూడదు. రెక్కలు ఇరిగిపోగలవు కొన్నిసార్లు,
ఎందుకంటే ఆ గాలి ఎంత బలముగా వస్తుందో అంచనా వేయలేవు కనుక నువ్వేం చేయాలంటే ఆ గాలికి నువ్వు అడ్డుకోకూడదు, కానీ క్రీస్తుని బండ చాటుకు నువ్వు వచ్చి ఆ బండనే పెట్టాలి. మీకు అర్థమవుతుందా? కనుక ఈ భక్తి జీవితం పెరిగే కొలది దేవుడి యొక్క శక్తి నాలో అంతకంతకు అధికమవుతుందనే కొలది రోజు రోజుకి నా భక్తి జీవితం ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఆ మనస్సు మీకు కలిగి ఉంటే మంచిదేది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఏం చేశాడంటే దేవుడి యొక్క శక్తి సంవత్సరం మీదకి వస్తా ఉంది, దేవుడి యొక్క ఆత్మ సంవత్సరం మీదకి వస్తా ఉంది. సంవత్సరం చిన్న సింహాన్ని కూడా చూసి భయపడి పరిగెత్తట్లేదు, ఇది నన్ను ఏం చేస్తుంది అని చాలా తేలికగా తీసిపడేసి సింహాన్ని సైతం చీల్చి అవతల పడేశాడు. అంత బలశాలి. నా ఆత్మీయ స్థితి బాగుండదు, దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకున్నాడు, ఎప్పుడైతే వచ్చిందో సంవత్సరం చిన్నగా ఏం చేస్తున్నాడంటే తిమ్నాతు అనేటువంటి ప్రదేశాన్ని వైపుగా వెళ్తున్నాడు. ఏ ప్రదేశం? తిమ్నాతు అనేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాడు. ఈ తిమ్నాతు అనేటువంటి ప్రదేశం ఏంటది? అది ఫిలిస్తీయుల భూభాగంలో ఉన్నది. ఫిలిస్తీయుల అనిలాలు, దేవుడు తెలియదా? వింటున్నారా? వింటున్నారా? వాళ్ళు దాగోను అనేటువంటి దేవతను పూజించేవాళ్ళు. ఏ దేవుడు వాడి పేరు? దాగోను అనే దేవుడిని ఆరాధించేవాళ్ళు వాళ్ళు. అసలు ఇశ్రాయేలీయులకు సంబంధం లేదు. బాగా వినండి. ఈ సంవత్సరం బలంతో నిండబడిన వాడు, అభిషేకించబడిన వాడు, దేవుడి యొక్క ఆత్మ వచ్చిపోతూ ఉండేది సంవత్సరంలోకి. ఒక న్యాయాధిపతిగా ఉండిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నాడు? తిమ్నాత్ అనే ప్రాంతం దిశగా వెళ్తున్నాడు ఆయన. ఈ తిమ్నాత్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఐ లైక్ హర్, అవి నాకు నచ్చింది అన్నాడు. చూశాడు, నేను ఇష్టపడ్డానన్నాడు. ఇంటికి వెళ్ళాడు, తల్లిదండ్రులకు చెప్తున్నాడు వచ్చి, అమ్మా తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళా. వాళ్ళు అన్నారా, ఎందుకు వెళ్ళావయ్యా? ఎందుకు వెళ్ళావయ్యా అక్కడికి? అది వెళ్ళకూడని స్థలం కదా నువ్వు, ఎందుకంటే సున్నతి పొందనటువంటి వాళ్ళు కదా ఉండేది అక్కడ, నీకేం పని? నేను అప్పుడు ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మ అన్నారు, సున్నత నేను కదా వాళ్ళకి మనకు సంబంధం ఏంది? ఇంకా అంటున్నారు, ఈ ఇశ్రాయేలు దేశంలో ఇంతమంది ఆడపిల్లలను వదిలిపెట్టి ఆ తిమ్నాత్కి ఎందుకు వెళ్ళావయా? ఇక్కడ అమ్మాయిని చేసుకో, ఇక్కడ అమ్మాయిని చూడు అంటే బలవంతం చేశాడు. లేదు లేదు చేసుకోవచ్చు, నాకు ఇష్టం, నేనేమైనా చట్ట పని చేస్తున్నానా? బలవంతుడు చెప్తున్నాడు తల్లిదండ్రులకి, దేవుని ఆత్మ వచ్చేటువంటి బలవంతుడు చెప్తున్నాడు తల్లిదండ్రులకి, మీరు రావాల్సిందే అన్నాడు. సరే పదారు తల్లిదండ్రులు కూడా వచ్చారు, ఆ తిమ్మనాథ్కి తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఏదో అమ్మాయిని పిలిపించినట్టు అమ్మాయిని పిలిపిస్తే సంసోను ఆమెతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇంకా ఏం కలిగింది? సంసోనుకి ఆమె మీద ఇష్టం కలిగింది. ఏం కలిగింది? ఫస్ట్ ఐ లైక్ హర్ అన్నాడు, నాకు ఇష్టమైంది అన్నాడు. తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకా ఏమైంది? ఆ ఇష్టం పెరిగిపోయింది. 14వ అధ్యాయం 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. భలే మాట్లాడుతుంది ఆ అమ్మాయి, నాకు నచ్చింది. అంటున్నారా? ఒక కొత్త వ్యక్తిని ఆకర్షించగలిగే మొట్టమొదటిది ఏంటంటే మాటలే. వింటున్నారా? సాతానుడు అవ్వను ఎలా పడగొట్టిందంటే మ్యాజిక్ షో వల్ల కాదు, మాటల వల్లే. ఫస్ట్ మాట కలిపిన తర్వాత గారడి ప్రారంభమైంది. ఇష్టం కలిగింది సంవత్సరాలు. సరే అన్నారు, అలా ముందుకు పోతా ఉంది. తర్వాత ఆయన చిన్నగా అష్కేలు అనే లోయకు వచ్చాడు.
సంసోను జర్నీ చెప్తున్నాను. ఆత్మ పని చేస్తుందా? అష్కేలులోకి వచ్చిన తర్వాత సంసోను దేవుడి యొక్క శక్తిని ప్రతీకారానికి ఉపయోగిస్తున్నాడు. అక్కడ వింటున్నారా? కాంప్రమైజ్ అయ్యాడు తిమ్నాతులో. ఏమైందిలే, ఏమవుతుంది, నాకు నచ్చిన అమ్మాయి అన్నాడు. కాంప్రమైజ్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పా, అయ్యా మనకు సంబంధించింది కాదు కదా, ఫిలిస్తీయురాలు కదా, ఆమెను ఎందుకయ్యా, ఇశ్రాయేలు ఎవరు లేదు, నాకు కావాలన్నాడు. రాజీ పడిపోయాడు. రాజీ పడిపోయిన తర్వాత ఇక కథ అంతా నేను వివరించను. ఆ కొడుకు కథ ఏంటి, ఆ కొడుకు కథ జరిగింది, ఆ కొడుకు కథ కొంత సమాధానం చెప్పటం, ఇవన్నీ మీకు తెలిసి అక్కడ 30 మందిని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇంకా లోనికి వస్తున్నాడు, ఫిలిస్తీన్ల దేశంలోకి వస్తున్నాడు. ఆయన వచ్చి ఎక్కడికి వచ్చాడు తెలుసా? గాజా అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గాజా అనే ప్రాంతానికి వచ్చాడు. గాజా అనేది ఫిలిస్తీన్ల పట్టణాల్లో ముఖ్యమైన పట్టణం అది గాజా. ఈ గాజాకు వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ వేశ్యలలో ఒక వేశ్యని ఇష్టపడ్డాడు. మళ్ళా ఏ పేరు? ఆ పేరు దెలీలా అని అనుకోబాకండి కాదు. అర్థమవుతుందా? గాజాకు వచ్చి ఇష్టపడింది దెలీలా అని కాదు, అక్కడ ఒక వేశ్య ఉంది. ఆ గాజాలో వేశ్యని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత మరలా అక్కడ ఏదో సంభవించింది, ఆ వదిలిపెట్టాడు. దాని తర్వాత సంసోను మరలా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 4వ వచనం 16వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. తిమ్నాతులో ఒక స్త్రీని ఇష్టపడ్డాడు, కాంప్రమైజ్ అయ్యాడు. నేను భక్తిపరుడే కదా, నాకు బలం ఉంది కదా, దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు కదా, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కదా, నేను ఆయన తప్పు చేస్తున్నానా? యు ఆర్ నాట్ మేకింగ్ ఎ మిస్టేక్. బట్ కాంప్రమైజ్ ఎప్పుడైతే నువ్వు అవుతావు వాక్య విషయంలో, నీ శరీరం నిన్ను ఏలటం ప్రారంభిస్తుంది. వాక్యానుసారముగా ఏముందిలే అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ ఆత్మ నిన్ను నడిపించడం ఆగుతుంది, నీ శరీరం నీ ఆత్మను నిన్ను ఏలటం స్టార్ట్ చేస్తుంది. సంసోను ఉండేటువంటి ఏరియా అది యూదా ఆ ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో నుంచి షోరేకు లోయగా రావాలంటే ఆయన ఎత్తైన పర్వతం మీద ఉంది ఇల్లు. ఎవరిల్లు? సంసోను. ఆయన భౌతికంగా ఏం చేయాలి? దిగి మన లోయలోకి వెళ్ళాలి. షోరేకు లోయలోకి వెళ్ళాలి. అక్కడ ద్రాక్ష చెట్లు ఎక్కువ పడుతుంది అట. అక్కడికి వచ్చి దెలీలా అనే ఆమె ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. షోరేకు లోయకు మన దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. ఎక్కడెక్కడికి వచ్చాడు? ఇప్పుడు శత్రువు యొక్క హార్ట్ లోకి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో సాతానుడు ఒక ఉచ్చు వేశాడు సంసోను కోసం. ప్రైజ్ ది లార్డ్. దెలీలా పరిశుద్ధురాలని రాయబడలేదే. ఎందుకంటే మంచి చెడు ఆలోచించడానికి దెలీలా ఎవరు? ప్రతిరోజు ఆమె దగ్గర పురుషులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అలాంటి ఒక స్త్రీ ఆమె. ఎవరు వచ్చినా నవ్వుతూనే మాట్లాడాలి. హల్లెలూయా. ఎవరు వచ్చినా కూడా అతనికి ఆమెకు అతిథి. ఆ అతిథులలో ఒకటే సంసోను. మరి సంసోను ఏదో ఫేవరెట్ ఏం చూడదు కదా ఆమె. చూస్తుందా? ఆమె ఒక వేశ్య. ఎవరో వచ్చారు, సర్దార్లు వచ్చారు. ఇదిగో అమ్మాయి, నీ దగ్గరకు ఒక అతను వస్తున్నాడు, వాడు ఒక శత్రువు, వాడు మేము కొట్టలేకపోతున్నాం, వాడి బలం ఎక్కడుందో నువ్వు కనుక్కోగలిగితే మేమందరం కూడా మీకు ఒక్కొక్కడు 1000 వెండి నాణాలు ఇస్తాం. 1000 100 అంట. 1000 100 అంటే 1100 అనుకుంటా.
ఒక్కొక్కళ్ళం 1100 వెండి నాణ్యాలు ఇస్తాం. రోజుకి ఆమె సంపాదన ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఇవి ఆమె ఊహించిన దానికంటే కూడా ఎక్కువే. అప్పుడు ఏం చేయాలి? ఆమె శరీరాన్ని నమ్ముకోవాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. జస్ట్ వచ్చిన వాడికి మధ్యాహ్నం సేవించి వాడి మీద ప్రేమగా వాకపోసి వాళ్ళే చెప్పారు ప్లాన్ కూడా, లాలన చేసి, నువ్వు వాడిని లాలన చేసి వాడి బలం ఎక్కగలుగుతావు. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, సంసోను ఇన్ని చేస్తున్నా కూడా, సంసోను ఇన్ని పనులు చేస్తున్నా కూడా సంసోను మనసులో ఏమో తెలుసా? నన్ను దేంతో బంధించినా నేను ఎప్పట్లాగానే దాన్ని విడిపించుకోగలను అనుకుంటున్నాడు ఆయన. వినాలి, ఏమనుకుంటున్నాడు సంసోను? నన్ను దేనితో బంధించినా నేను దాన్ని విడిపించుకోగలను. ఇది కాన్ఫిడెన్సా? ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? అవును, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రభువా రంగం మీదకి రా అంటే ఎట్లా కుదురుతుంది? అది తండ్రికి దూరంగా వెళుతూ తండ్రి రా అంటే కరెక్ట్ కాదు అది. లేదా తండ్రికి వ్యతిరేకమైన పనులు చేస్తూ పౌలు కఠినమైన మాట అన్నాడు, మనం ఆయనకు మరలా సిలువ వేస్తున్నాం. అది ఎలా వేస్తున్నాం? సిలువ ఆయనకు వ్యతిరేకమైన పనులు చేయడానికి సిలువ వేయడం రెండు ఒకటే. ఆయనకే సిలువ వేస్తూ మరలా నువ్వే వచ్చి నా జీవితంలో పని చేయ, నా జీవితంలో బాగు చేయంటే ఇవాళ మనం కూడా అలాగే ఉంటాం. కొన్ని సందర్భాలలో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మరలా ప్రార్థన చేస్తూ ప్రభువు నన్ను మార్చంట. కొంతమంది ఇచ్చే స్టేట్మెంట్లు భలే ఉంటాయి, నవ్వు వస్తుంది నాకు. ప్రార్థన చేయ దేవుడికి నేను పొందుబారి వస్తా, అంత జ్ఞానం అంత వివేచన ఉన్నప్పుడు నువ్వే వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. అవునా కదా? నేను ముందు మానాలని ప్రార్థన చేయదా అని చెబుతున్నావు. అంత జ్ఞానం ఉంది నీకు, దాని అర్థం తాగకూడదని ఉంది అతను. అంత జ్ఞానం ఉన్న నువ్వే ఎందుకు రాకూడదు? అంటే నేను చేసే నేను చేస్తాను, ఎస్ఐ మారవాలి. ఎస్ఐ మారుస్తాడు, మార్చని చెప్పట్లేదు, కానీ నువ్వు ఎస్ఐ దగ్గరికి రావాలి కదా, ఆయన ఎప్పుడు చేయాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వైద్య చికిత్స రాసిస్తాడు, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. రాసిచ్చినప్పుడు ఆ మందులు దాని సమయాల ప్రకారంగా నువ్వు వేసుకోవాలి కదా. పత్తి ఉండమంటాడు, ఉండాలి కదా. పత్తి ఉండకుండా చికెన్ మటన్లు వేస్తాను అనుకోండి, రోగం ఇంకా అధికమవుతుందని తరగదు అది. సంసారం ఏం చేస్తున్నాడు? వాక్యంతో రాజీ పడ్డాడు, తిరుగుతున్నాడు. ఒక వేషం అయిపోయింది, సరే ఇంకా అక్కడతో ఆగలేదు. అక్కడ పెద్ద గొడవ అయింది. ఆ గొడవ పెద్ద మళ్ళీ షోరేకులోకి వచ్చాడు. షోరేకులోకి వచ్చిన తర్వాత దెలీలా వల్ల పడ్డాడు. దెలీలాను ఓడించాడు. దెలీలా ప్రతిరోజు కూడా సంసోన్ని విసిగించడం స్టార్ట్ చేసింది. నీ బలం ఎక్కడ ఉంటుందో చెప్పు, నీకు అంత బలం ఎక్కడ నుండి వస్తుందో చెప్పు అని అడగడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత సంసోను ప్రాణం విసిగిపోయింది, చచ్చిపోవాలనుకున్నాడు. వింటున్నారా? అనిపించేవన్నీ ప్రేమ కాదు. ప్రేమ వల్ల కూడా శాడిస్టులు ఉంటారు. ప్రేమలో కూడా విసిగించే పురుషుడు ఉంటాడు, విసిగించే ఆడది కూడా ఉంటుంది. మనం ఒక చిన్న వీడియో చూశాను, షార్ట్ స్క్రోల్ చేస్తుంటే అడ్వైజ్ అయినా వస్తాయి కదా. ఆమె అడుగుతుంది యాంకర్ అమ్మ, నువ్వు ఏదైనా నీ మాజీ ప్రియురాలకు చెప్పాలా అంటే వాడు అన్నాడు, నా జీవితంలో నుంచి పోయింది కాబట్టి ఇక రావద్దమ్మా తల్లి అన్నాడు. అంటే వాడిని ఎంతో వేధించిందా? అవును, అంతేనా కదా? లోక సంబంధమైన ఫీలియో ప్రేమని. హల్లెలూయా. నువ్వు మంచిగా ఆమెకు నచ్చేటట్టు నువ్వు ఎల్కేజీలో చూసినప్పుడు ఎట్టనో అలాగే ఉండాలి. పీజీలో కూడా నీకు జుట్టు ఉండకూడదు, నీకు జుట్టు నరవకూడదు, నీకు బాడీ అంతే ఉండాలి, నీ స్టైల్ అంతే ఉండాలి. ఎందుకు ఇది? ఇది ఫీలియో ప్రేమ, లోకపు ప్రేమ. ఇది నువ్వు ఎట్లాగైతే ఉన్నావు అలాగే ఉండాలి. లేదు మార్పు వచ్చింది, ఎందుకు అయిపోయావు?
ఇప్పుడు లోకంలో ఉన్న ప్రేమ అదే కాదు చెప్పండి, అవునా? హల్లెలూయా. అని దైవికమైన ప్రేమ అలా ఉండదు. దైవికమైన ప్రేమ అంటే దేవుని ప్రేమ. ఇప్పుడు దెలీలా చూడండి, ఆయన ఇష్టపడుతున్నట్టే చేస్తుంది. ఆ మళ్ళీ ఇంకా ఏమంటుందో తెలుసా, నీకు నా మీద ప్రేమే లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తా సీక్రెట్ అని చెప్పేవాడివి ఈ పాటికి 3 సార్లు నన్ను హేళన చేశావు, 3 సార్లు కూడా నన్ను మోసం చేశావు అని మాట్లాడుతుంది. ఇవాళ కూడా నువ్వు నన్ను ప్రేమిస్తే చేయి కోసుకో, నువ్వు నన్ను ప్రేమిస్తే కాలు కోసుకో, నువ్వు నన్ను ప్రేమిస్తే పలానా టైంగా అక్కడ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఇక్కడ నుంచి దూకు లేదా, నువ్వు నన్ను ప్రేమిస్తే వాడి గుండెకాయ తీసుకురా అనగానే వాడు నిజంగానే వాడి చెప్పి వాడి గుండెకాయ తీసుకొచ్చాడు. న్యూస్లో ఉంది. ఇదేం ప్రేమ? ఒక కోడి గుండెకాయ అడుగు తెచ్చేస్తారు, అన్ని గుండెకాయలు కందరకాయలు అన్ని తెచ్చేస్తాడు, అవునా? ఒక వేట మాంసం గుండెకాయ అడుగు తెచ్చేస్తాడు. మనిషి గుండెకాయ అడిగేది బహుమానంగా. ఇవే ప్రేమ ఉంది. తెలియదు అడిగింది, నీ బలమే అడుగుతో చెప్పా. ఫైనల్ గా విసిగిపోయాడు సంవత్సరం, ప్రాణం సావగోరింది, చచ్చిపోతే బాగుండట. ఏంద్రా తీసుకెళ్తుంది చూడాలి, ఇదిగో అమ్మా అని 7 జడలు చూపించారు. ఈ జడలను కట్ చేస్తేనమ్మా ఇక నాలో బలము లేకుండా అయిపోతానమ్మా, నేను దేవుడి ఆత్మ నా మీదకు రాదు. If you cut my hair, I will break the covenant then and there itself. నా జడలను కనుక అక్కడే కత్తిరిస్తే మరి అక్కడనే అప్పుడే దేవుడితో నా నిబంధన అనేది ఏమవుతుంది? ఉల్లంఘించబడుతుంది. నిబంధన మీరితే దేవుడు ఎందుకు వస్తాడు? దేవుడు ఒక ఒప్పందం చేసుకున్నాడు నీతో, అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అబ్రహాము తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటికి రా, నేను ఇది గొప్ప జనంగా చేస్తా అన్నాడు. ఇది వాళ్ళ మధ్య ఉన్న ఆ నిబంధన, ఆ కవనెంట్. ఈ కవనెంట్ మీరినప్పుడు అబ్రహాము రాకుండా, ప్రభు నేను ఇక్కడే ఉంటాను, దేవుడు కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఆశీర్వదించగల శక్తి నీకు ఉందా? నీవు ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయనకి ఎంత శక్తి ఉందంటే ఉన్న బలం మనల్ని నిత్యత్వంలో పోయి కూర్చోబెట్టగలనండి. ఆయన ఇష్టం అది అని ఆ నిబంధన వైపు చూస్తున్నాడు. ఆయన కీపింగ్ హిస్ కవనెంట్. నువ్వు ఆయనతో చేసుకున్న నిబంధన ప్రకారంగా నువ్వు ఉంటున్నావా లేదా? ఎందుకంటే బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తావు. ఏమిటో నిబంధన అంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బాప్తిజం తీసుకున్న తర్వాత నా దేవుడితో ఉంటాను నిబంధన చేసుకున్నావు. నువ్వు దాని ప్రకారంగా ఉండు, నీ జీవితంలోకి ఏమి రావాలో దేవుడు నేను తెప్పిస్తాడు. ఆ నిబంధన నువ్వు మేరుతున్నావు, ఆ నిబంధన ప్రకారం నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. బాప్తిజం తీసుకున్నా కూడా ఆ నిబంధన అనేది నువ్వు గుర్తు పెట్టుకోవట్లేదు. ఇష్టానుసారం అయిపోయింది, రాజీ పడిపోయినప్పుడు ఎందుకు వస్తాడు దేవుడు? ఆ నిబంధన నువ్వు మెయింటైన్ చేయి. సంవత్సరం రాజీలు వ్రతం అది ఉంచుకున్నంత వరకు సంవత్సరానికి ఎదురు లేదు అసలు ఉందా? ఒక ఊరు బయట ఉన్నటువంటి గవినికి ఉండేటువంటి ద్వారం ఎంత ఉంటుంది, తలుపు ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత లావు ఉంటుంది, ఎంత మందం ఉంటుంది? అది దాన్ని ఓడబిక్కుని వెళ్ళిపోయాడు, కొండ మీద పెట్టాడు. యాడ్ నుంచి వచ్చినంత బలం సంవత్సరం మరగుజ్జువాడట. 5.5 5.7 ఉంటుందట ఆయన ఎత్తు. వింటున్నారా? అంత బలహీనుడుగా ఉన్నటువంటి సంసోనుకి అంత బలం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే సంసోను తన నిబంధనను ఉల్లంఘించకుండా దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు నిబంధనను. వాళ్ళు నువ్వు కూడా అంతే ప్రియమైనటువంటి దేవుడి పిల్లల, మన నిబంధన మనం చేసుకున్న ఒక నిబంధన దేవుడిలోకి వచ్చినప్పుడు నేను దేవుడి కోసం నేను జీవిస్తాను అని చెప్పావు. ఏదని? బాప్తిజం తీసుకున్నప్పుడు నాకు కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా దేవుని ఆలయానికి రాకుండా ఉన్నారు అన్నావు. ఏది? దేవుడికి దూరంగా నువ్వే వెళుతూ, ఆ సోరేకు లోయకు దగ్గరగా నువ్వే వెళుతూ నా జీవితంలో మేలు జరగట్లేదు అని నువ్వు అనకూడదు. ఎంతవరకు అది కరెక్ట్ చెప్పండి?
దేవుని వాక్య విషయంలో రాజీ పడిపోతూ అయినా నాకు మేలు కావాలి. అది ఎలా ఉంటుందంటే, అబ్రహాం దేవుడి మాట వినకుండా అదే మెసొపొతామియా ఊరు అనేటువంటి పట్టణంలో ఉండి నేను ఎక్కడే ఉంటానని గొప్ప జనంగా చేయి అన్నట్టుగా ఉంటుంది. దేవుడు ఒక కమరెంట్ చేసుకున్నాడు నీతో, ఒక నిబంధన నువ్వు పెట్టుకున్నావు దేవుడితో. ప్రభువా ఇదిగో నేను రక్షణ పొందిన దగ్గర నుంచి నేను నీతో నమ్మకంగా ఉంటాను ప్రభువా, నేను రాజీ పడను, కష్టం వచ్చిన సుఖం వచ్చిన వాక్యానుసారంగా ఉంటాను ప్రభువా అని నువ్వు చేసావు. ఆ నిబంధన ఏదది? అది రిమెంబరింగ్ ఇట్, దాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? సంవత్సరం వెళ్ళిపోయాడు, ఇదిగో ఈ బలం ఎవరికి తెలియకూడదు అని అనుకున్నాడా? ఇదిగో అని చెప్పాడు. చక్కగా తొడ మీద పడుకోబెట్టి కత్తిరించి పెట్టింది, నున్నగా గుండు గీకి పెట్టింది ఆయనకు. తర్వాత వచ్చి బంధించారు ఆయన. బంధించిన తర్వాత ఆమె గట్టిగా కేకేసింది, సంసోను ఇదిగో ఫిలిష్తీయుల సర్దారుని మీద పడుతున్నారు అన్నప్పుడు ఆయన అక్కడ రాస్తుంది, మరలా ఎప్పటి ఎట్లు నేను విడిపించు పొందును అనుకున్నాడంట. ఆయన అనుకున్నాడు, ఎప్పటి ఎట్లు నేను విడిపించుకోవాలని అనుకున్నాడు. అంటే ఇంకా ఏ విధానంలో ఉన్నాడు ఆయన? నేను తెలియదా తొడ మీద పడుకున్నా దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడు ఆయన. నేను వేషంలో తిరుగుతున్నా దేవుడు నాతోనే ఉన్నాడు. నాకు వాక్యం తెలుసు, అది ప్రత్యక్షిస్తుంది. దేవుడు వచ్చిపోయేవాడు. నిన్న సజీవ యాగంగా పెట్టమని చెప్పలేదు పౌలు, లేదా నా దేహాన్ని మొన్న సజీవ యాగంగా పెట్టాను, మొన్న శోధన వచ్చింది దాని నుంచి కంట్రోల్ చేసుకున్నాను, నన్ను నేను నా దేహాన్ని నేను అదుపు చేసుకున్నాను. నువ్వు చెప్పచ్చు బాగానే ఉంది, మరి రేపు వచ్చే శోధన అంటే నువ్వు రేపు చేసే పనికి నిన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. వింటున్నారా? ఒకవేళ అలాగే నిన్న మొన్న చూసి తీర్పు తీర్చే దేవుడు అయితే అబ్రహామును బట్టి మనం నీతిమంతులు చేయొచ్చు, తప్పేముంది? అలా కాదు. హల్లెలూయా. అనుకో ప్రేమైనటువంటి దేవుడు కలరా, మనము ఏ విధంగా నడుస్తున్నామో సార్ ఆలోచన చేయండి. నీకు బలం ఉంది, ప్రత్యక్షత ఉంది, అన్నీ ఇచ్చాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబులు ఇచ్చాడు దేవుడు, కరెక్టే, కాదనట్లేదు. కానీ షోరేపు లోయకు నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడనటువంటి స్థలాలు నువ్వు వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళినందువల్ల ఏమైంది? అక్కడ కాంప్రమైజ్ అయిపోయాడు వాక్య విషయంలో. అవునా? కాంప్రమైజ్ అయిపోయాడు వాక్య విషయంలో, రాజీ పడిపోయాడు, వెనక్కి తగ్గుతూ వచ్చాడు. ఫైనల్కి వచ్చేసరికి 2 నేత్రాలు పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీయుడు, దేవుడి కోసం నాజీరు చేయబడిన వాడు, ఉండాల్సిన చోటు ఇశ్రాయేలు, వెళ్తున్న చోటు ఏంటి? వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. షోరేకు లోయ వరకు వెళ్ళాడు, తెలియదని అనుమోదించాడు. దేవుడు ఉన్నాడు. అలాంటి చోట్లకు మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళకూడని చోట్లు ఏవైతే ఉన్నాయో వెళ్ళకూడదు. కొంతమంది ఎవరో ఫంక్షన్లకు పిలుస్తారు మనల్ని, కొంతమంది బలు అర్పించే చోట్లకు పిలుస్తారు. రండి అక్కడికి, మేము బలు అర్పిస్తున్నాం, మా ఇంటి దేవతను మేము కొలుస్తున్నాం అంటారు. వెళ్ళకూడదు అక్కడ. తలుపులమ్మ గడపలమ్మ పెట్టుకున్నాం, మీరు రండి అంటారు. వెళ్ళకూడదు. తలుపులమ్మ లేదు, తోలమ్మ లేదు. ఆమె ఏ అమ్మ అయినా సరే, ఎవరు అమ్మ అయినా సరే పోకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విందులు ఏ వినోదాలకు పడితే మనం పోకూడదు. ఎవరో వచ్చాడు ఫంక్షన్కి పిలిచాడని మనం పోకూడదు అక్కడికి. అన్ని చోట్లకు పోకూడదు. నాకు మొన్న సందేహం వచ్చింది, కొంతమంది మిత్రులు ఎప్పుడు పిలవనండి మనలో ఫంక్షన్ పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడో తెలియదు, పార్టీకి పిలుస్తాడు. ఒంటరిగా ఉన్న సమయాల్లో రారా పలానా చోట ఉన్నాను అంటాడు. ఆడ పోవాకండి. కానీ టైంలో ఫోన్ వస్తాడు పోవాకండి. అసలు ఆసుపత్రి పని అయితే బోర్డు ఇబ్బంది లేదు. అరే ఈరోజు రాత్రి 1 గంటకి సమాధుల్లో కలుస్తున్నావురా, నువ్వు కూడా రారా. కాష్టాల్లో పోతున్నావురా శవాన్ని కాల్చడానికి, నువ్వు కూడా రారా 1 గంటకి. పోకూడదు అట్టండి చోటికి. పైతోపులో పోతున్నావురా సమాధుల దగ్గరికి, దెయ్యాలను చూడటానికి. ఈ పంచాయతీలో మేము చేసాము ఒకప్పుడు.
అందుకు చెబుతున్నా పోకూడదట. రైతోపులు వాళ్ళ సమాధులు ఉన్నాయి కదా, అక్కడ బాధలు దెయ్యాలు కానొస్తాయంట, పోకూడదట. ఎక్కడ పెడితే అక్కడ పోకూడదు. మనం అసలు ఖాళీ టైంలో ఎవరైనా ఫోన్ చేశారంటే వాటిని ఎత్తకుండా ఉండటమే మంచిది. మనకు తెలుస్తూనే ఉంటుంది, అది డేంజర్ గాడి ఇప్పుడు ఫోన్ చేస్తున్నది మనకు తెలుస్తుంది. మరి ఆ డేంజర్ గాడని ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు? మరి ఏ చోట్లకి ఆహ్వానిస్తున్నాడు ఒకసారి చూడండి. దావాకు పోదాం రారా, మనకి ఏమి తెలియదు, అమాయకులు మనం వెళ్ళిపోతాం. అక్కడేదో గొడవ జరుగుతుంది, వాళ్ళు ఊరికి దెబ్బలు తగలవు, ఉత్తపన్యానికి పోయినోడికి ఇది జరుగుతుంది. అది జరిగిన వాళ్ళు చాలా మంది. వెళ్ళకూడదు. ఏమో మనకు ఆ స్థలంలో సాతానుడు ఒక ఉచ్చు పెట్టాడేమో, నువ్వు చెప్పగలవా? సాతానుడు నీకు ఏ ప్రదేశంలో ఉచ్చు పెట్టాడు నీకు తెలుసా? ఒకసారి ఒక ఆయన ఫోన్ అడిగాడు, ఫోన్ చేసుకోవాలా అన్నాడు. నేను ఫోన్ ఇచ్చాను, పక్కన ఒక పోలీసు ఉన్నాడు. పోలీసుని నాకు చెప్పాడు, అమ్మా అట్లా ఇవ్వకూడదు మా ఫోను ఎవరు పెడితే వాళ్ళకి. ఎందుకు సార్ అన్న? ఎందుకంటేనమ్మా పోయినసారి ఒక అతను మద్దతు చేసి తప్పించుకొని వేరే చోటకి వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఫోన్తో వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు. పోలీసులు ట్రేస్ చేస్తే వీడు దొరికాడు. వీడెవడో అమాయకుడు, వేరే ఊళ్ళో టీ స్టాల్ దగ్గర కూర్చున్నాడు, అమాయకుడు. వీడి దేశం పోయి చుట్ట కొట్టుడు కొట్టారట. నీకు తెలియకుండా ఎట్లుంటుందిరా, తెలియకుండా ఫోన్ ఎట్లా చేసినావు, ఇది మొత్తం అడిగి ఫోన్ తీస్తే నాకు తెలియదా, ఇది అనుకునేటప్పుడు ఎవడో వచ్చాడు అడిగేది ఎట్లా చేశాడు. మనం ఏమనుకుంటాడు, ఒక ఫోన్ కాలేదా అనుకుంటాం. వాడు దేని ద్వారా నేను ఉచ్చులో పెడతాడో మనం చెప్పలేదు, దాన్ని ఊహించలేమండి. ఫంక్షన్లకు, పార్టీలకు, ఎక్కడ పడితే అక్కడకు మనకు సంబంధం లేని చోట్లకెల్లా మనం పోకూడదు. వాడు నిన్ను ఫంక్షన్ ద్వారా పడగొట్టగలడు, స్త్రీ ద్వారా పడగొట్టగలడు, డబ్బు ద్వారా పడగొట్టగలడు, దేనిదైనా వాడు ఎరగాలి నిన్ను వేయగలడు. ఎందుకంటే ఒక చోట ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనేటువంటి వాడు ప్లాన్ వేసాడు. ఎలా చంపాలరా, నేరుగా పోతే చావు దెబ్బతీస్తాడు నాకు తెలుసు. మరి ఎట్లా? దైవ శక్తి ద్వారానే ఇశ్రాయేలీయులు ఏదైనా చేయాలి. కాబట్టి మోయాబీయులలో యెహోవాకు చెందిన ప్రవక్త ఒక అతను ఉన్నాడు, అతని పేరు బిలాం. బిలాం దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త గారు, మా మైదానాల్లో ఇశ్రాయేలీయులకు ఏం పనండి, వాళ్ళు ప్రయాణం చేసుకుంటే మా మైదానాల్లోకి వచ్చారు, కావాల్సింది డబ్బెత్తాను, వాళ్ళు వచ్చి మా నిమిత్తం శపించండి సార్. అప్పుడు బిలాం అన్నాడు, దేవుడిని అడిగి చెబుతా, దేవుడు కనుక శపించమని నాకు చెబితే నేను చేస్తా. అప్పుడు యెహోవా అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు వాడితో పాటు. మళ్ళా రెండోసారి వచ్చాడు, మీకు కావాల్సినది బంగారం వాడే రండి సార్, మా నిమిత్తం ఇశ్రాయేలుని శపించండి అంటే మరలా రెండవసారి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు అసలు వాళ్ళతో నిర్మోహమాటగా చెప్పు, నేను రానని చెప్పు అని దేవుడు చెప్పాడు. మూడోసారి ఏం చేశాడంటే, సరే బాబా వస్తా అని పోయాడు. పోయి శపిస్తున్నాడు ఇశ్రాయేలుని. ఆయన మాటలు శాపములుగా అతను అనుకొని బయటకు మాట్లాడుతున్నాడు, కానీ అవన్నీ కూడా దీవెనకరంగా బయటకు వస్తున్నాయి. ఇశ్రాయేలు శపించబడును గాక అని మాట్లాడుతున్నాడు, ఆ మాటలు బయటకు ఎట్లా వస్తున్నాయి? ఇశ్రాయేలు నూరేళ్ళు వర్ధిల్లును గాక, ఇశ్రాయేలు దీవించబడును గాక అని వస్తున్నాయి. రాజుకు కోపం వస్తుంది. ఇదిగో ప్రవక్త, నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాను, నేను వాళ్ళని శపించమని ఇస్తే నువ్వు వాళ్ళని దీవిస్తున్నావేంది? కోపం వచ్చింది. అప్పుడు బిలాముకు అర్థమైపోయింది, దేవుని చిత్తం కాని పని చేసినప్పుడు అది ఎట్లా సక్సెస్ అవుతుంది కాదు కదా. అందుకని ఒక ప్లాన్ వేసాడు. ఇటురా అన్నాడు, నువ్వు కొట్టలేవు, నేను కొట్టలేవు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు. వాళ్ళని కొట్టాలంటే వాళ్ళని ఆశీర్వదించిన దేవుడే కొట్టాలి. హల్లెలూయా. చూడండి ఎంత, వాళ్ళని కొట్టాలంటే దేవుడే కొట్టగలడు, నువ్వు కొట్టలేవు, నేను కొట్టలేను, ఎందుకంటే దేవుడు పక్షాన ఉన్నాడు. అయితే ఆ దేవుడి చేత వాళ్ళని కొట్టిద్దామన్నాడు. ఎవరు? బిలాము ప్రవక్త. బిలాము చెప్తున్నాడు ఇప్పుడు బాలాకు అనే రాజుకి, నువ్వేం చేస్తావంటే మీలో మోయాబు స్త్రీలలో యవ్వన స్త్రీలను అర్ధనగ్నంగా ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపించి వారిని మా దేవతకు మేము బలులు అర్పించుకుంటున్నాము,
బయలు అనేటువంటి దేవతను మేము ఆరాధించుకుంటున్నాం, వాళ్ళకి బలులు అర్పిస్తున్నామని ఏం చెప్తారో చెప్పండి, వాళ్ళని మేము విందులకు పిలవండి అని అన్నారు. కానీ ఎప్పుడైతే చెప్పారో మోయాబు దేశం నుంచి కొంతమంది అందమైనటువంటి స్త్రీలు ఇశ్రాయేలీల మాన్యంలోకి వెళ్ళి ఇశ్రాయేలీలో ఉన్న వాళ్ళని మేము ఫంక్షన్ పెట్టుకున్నాం, మా దేవతకి అర్పణం సమర్పిస్తున్నాం, రాత్రి అంతా మరి పండగ పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతాం, మీరు కూడా రండి అన్న. మధ్యలో పొడబెట్టి దాని చుట్టూ తిరుగుతాం, మీరు కూడా రండి అని పిలిచారు. 5 సెట్లు అన్ని తెచ్చి పెడతామా, మీరు కూడా రండి అని పెట్టారు. ఈ ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి ఇదే మంచి ఛాన్స్ అనుకుని వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, చెవులుండి వినని దేవతకు, కళ్ళు నుండి చూడని దేవతకు, నోరుండి మాట్లాడని ఒక బొమ్మకి అర్పణలు అర్పిస్తున్నారు. వాళ్ళతో పాటు మరి ఫంక్షన్కి వచ్చారు కదా, మరి వాళ్ళ నీళ్ళు కూడా ప్రవర్తించాలి కదా. మరి మనం ఏం చేస్తామంటే అందరం మనలో మనం పొందుకోవాలని చూస్తాం, వాళ్ళు మెప్పించాలని. వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ దేవతకు నమస్కారం చేశారు. ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు నమస్కారం చేస్తే ఎవరు చేయాలి? ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుణ్ణి లేనన్నాడు. నేను రోషము కలిగిన దేవుణ్ణి అన్నాడా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? అమ్మా బయలుదేరత నమస్కారం అమ్మా. ఈ దేవుళ్ళందరూ సమానమే అనే మూర్ఖులు ఉంటారు, ఆ దగ్గర పోవాలి. దేవుళ్ళందరూ సమానం అంటే మీరా అనుకోకుండా అందరూ సమానమేనా? ఎట్టవుతాడు? నాన్న ఒకటే మనకి, ఆయన మనకు నాన్న. అందరు నాన్న అంటావా? అనకూడదు, తప్పు అవుతుంది. ఆ విషయంలో దేవుడు రోషం కలగవాడు. అలాగే వాళ్ళు మన కళ్ళు కూడా పుట్టిన బిడ్డ ఎవడో దారి పోయేవాడు తండ్రి అని మీరు ఊరుకుంటాడు. ఎంత కోపం వస్తే పండు నాన్న నవ్వుతావా? నీకే అంత రోషం వస్తుంది, ఆయనకి ఎంత రావాలి? ఆయనకు రోషం వచ్చింది. మోసే ప్రత్యక్ష గుడారం ఎదుట ఒక ఉరి కంబాన్ని కట్టి, ఆ ఉరి కంబాన ఎవరెవరైతే ఆ విందులకు పోయారో వాళ్ళందరూ ఉరిదీమన్నా. ఉరి తీస్తుంటే ఎంతమందిని ఉరి తీశారనుకున్నారు? ఒక్కడిని కాదు, ఇద్దరిని కాదు, ఎన్ని దినాలు ఉరి తీశారో కూడా తెలియదు. 24,000 మందిలో 25,000 మందిని ఉరి తీశారు. ఇంకా చల్లారని కోపం. ఫినెహాస్ అనేటువంటి ఆ ఒక్కడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడి యొక్క కోపము చల్లారింది. లేదంటే ఎంతమంది చచ్చిపోవాలో తెలియదండి, లెక్క కూడా లేదు. సంఖ్యాకాండ 25 25:9. 25:1 చదవండి మొదట. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేశారు? భోజనం చేశారు, వాళ్ళ దేవతలకు నమస్కారం చేశారు. అప్పుడు ఏమైంది? దేవుడు ఊరుకున్నాడా? దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొనెను. 9వ వచనం. 24,000 మంది ఆ తెగుల చేత చనిపోయిరి. ఒకళ్ళ దగ్గర 24,000 మంది వచ్చినారు. భయంకరం, మామూలు కాదు. 4వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయుము. ఎంతవరకు ఉరి తీయాలి? ఎంతవరకు? యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పారు. ఎంతమందిని ఉరిదీయమని చెప్పలేదు, కానీ ఉరిది అందరు తలలు పట్టుకొని కూర్చున్నారు, చేసేది ఏమి లేదు. వెళ్ళకూడనటువంటి చోటికి మనం వెళ్ళకూడదు.
గమనించండి, ఏ స్థలానికి వెళ్ళాలి ఆ స్థలాలకు వెళ్ళకూడదు. వాక్యము కాని దాని చోటికి మనం వెళ్ళనేకూడదు. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో రాజపడ అలాంటి స్థలాల్లో నువ్వు వెళతావో నీ శరీరము అనేది నీ మీద ఆధిపత్యాన్ని తీసుకుంటుంది. నీ శరీరం నిన్ను ఏలుతుంది. అంటే నీ శరీరం చెప్పినట్టు నువ్వు వెంటవు. రాజీ పడటం అనేది అలా చేస్తుంది మనం. అందుకు ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు గమనించండి. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళకూడని దేశానికి వెళ్ళాడు. అవునా? లోతు ఎన్నో మైదానాలు ఉండగా సుధమ కుమారు మైదానాలు ఎన్నుకున్నాడు. అవునా? బైబిల్లో ఎలిమెలెకు అంటే ఆయన ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళాడు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సమస్తం నష్టపోయాడు. ఆయన కూడా చచ్చిపోయాడు. 2 కొడుకులు చచ్చిపోయారు. లోతు వెళ్ళాడు. లోతు లాస్ట్ మొత్తం బూడిద తీయబడింది. లోతు భారీ ఉత్సవం అయిపోయింది. ఎందుకు? దేనికండి? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినందువలన. హల్లెలూయా. అలాగే తప్పిపోయిన కుమారుడు వెళ్ళకూడని దేశానికి వెళ్ళాడు. ఆస్తంతను వేపరుచుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకుందాం అనుకున్నాడు. హల్లెలూయా. అలాగనే మనము కూడా అంతే. వెళ్ళకూడని స్థలాలు అవి ఏవో మనం తెలుసుకోవాలి. వాక్యానుసారమైనవి ఏవో, వాక్యానుసారమైనవి కానివి ఏవో మనం వివేచించి వాటి ప్రకారంగా మనం ముందుకు నడవాలి. సంస్థలు బలవంతుడే, వాక్యం తెలుసు, కానీ వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినప్పుడు మన ప్రభావాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. ఇవాళ మన పరిస్థితి కూడా అంటే వెళ్ళకూడని స్థలాలు, చేయకూడని సహవాసాలు, చేయకూడని ఆలోచనలు ఉంటున్నారా? గమనించండి. ఈరోజు మనకు సంస్థను ఒక గొప్ప పాఠముగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ఒక గొప్ప పాఠముగా ఉన్నారు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు. షోరేకు లోయ, రాజీపడే లోయ, దానికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. ఈ కాలంలో యవనస్తులు ఏది వాడు ఆకర్షించాలంటే వాడు ఏదైనా ఎవరైనా వయసుతో సంబంధం లేదు, అందరూ జాగ్రత్తగానే ఉండి తీరాలి. కాబట్టి గమనించండి పూర్తిగా దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యం తెలుసుకుంటారు. ఆమె